ఏమ్మా ఆనంది, మీరిద్దరు కలుసుకున్నారు కదా, సంతోషంగా ఉండవలసింది. ఇంకా అదే టెన్షన్లో ఉన్నావేంటమ్మా? అశ్విన్ ఫారెన్ వెళ్తానని గోల చేస్తున్నాడా? అదేం లేదన్నా. మీ ఇద్దరికి పెళ్ళయిందా? లేదన్నా. ఏమ్మా, ఏం మాట్లాడటం లేదు? నీరసంగా ఉన్నావు, ఏమైంది? నాకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను. ఏమైందమ్మా? జ్వరం, అంతకు మించి ఇంకేం లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలమ్మా? నాకు తెలియదు. ఏదో ఒక హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నాను. అవునా? పక్కనే మంచి హాస్పిటల్ ఉంది, బాగా చూస్తారమ్మా. పక్కన వద్దు, కాస్త దూరంగా ఇంకేదైనా మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళన్నా. అలాగేనమ్మా, నీ ఇష్టం. అశ్వినికి తెలుసా? ఏంటి? అదేనమ్మా, నీకొంట్లో బాగోలేదని అశ్వినికి తెలుసా అని అడుగుతున్నాను. నీకోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే అశ్విన్ ఉండగా నువ్వు ఒంటరిగా బయలుదేరావేంటమ్మా? తను వస్తానని అన్నాడు, కానీ కంపెనీకి లీవ్ పెట్టడం ఎందుకని నేనే వద్దు అన్నాను. ఆహా, అవునా? సరే సరే. ఈ హాస్పిటల్కి వెళ్తావమ్మా? నేను వెళ్తాను. నువ్వు వెళ్ళిరమ్మా, నేను ఎక్కడే ఉంటాను. మళ్ళీ మీ హాస్టల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. వద్దన్నా, ఆలస్యం అయితే నీకు బాడుగలు పోతాయి. ఏం పర్వాలేదమ్మా, చాలా రోజుల తర్వాత కనిపించావు. జ్వరంగా ఉందంటున్నావు, నిన్ను వదిలి ఎలా వెళ్తానమ్మా? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళన్నా. సరేనమ్మా, జాగ్రత్త. ఆనంది వచ్చిందన్నా? ఆనంద్కి ఒంట్లో బాగోలేదని చెప్పారు. ఎలా ఉందని నేను నిన్ను అడుగుదాం అనుకుంటే ఆనంది వచ్చిందా అని నువ్వు నన్ను అడుగుతావేంటి? అన్నా, అడిగిన దానికి సమాధానం చెప్పన్నా. ఆనంది వచ్చిందా లేదా? ఇవాళ ముందుగా వచ్చింది నువ్వే. అన్నా, నేను అడిగింది ఆనంది. ఆనంది ఇంకా రాలేదు. అశ్విన్, ఆనంది గురించి ఇంత సీరియస్గా అడుగుతున్నావు? మీ మధ్య ఏమైనా గొడవ ఏమైనా జరిగిందా? అదేం లేదన్నా. మేడం, చెప్పండి. నేనొక టెస్ట్ చేయించుకోవాలి. ఓకే, ఏం టెస్ట్? చెప్పమ్మా, ఏం టెస్ట్ చేయాలి? ఏంటమ్మా, ఏం టెస్ట్ చేయించుకోవాలని అడిగితే అలా ఏడుస్తున్నావేంటి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మౌనిక, ఏమైంది? ఈ అమ్మాయి టెస్ట్ చేయించుకోవాలని అంటోంది. ఏం టెస్ట్ చెప్పట్లేదు డాక్టర్. నీ పేరేంటమ్మా? ఆనంది. ఏ టెస్ట్ చేయించుకోవాలని వచ్చావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్పమ్మా, ఏం టెస్ట్ చేయాలి? బీపీ టెస్టా? కాదు. షుగర్ టెస్టా? మరి ఇంకేంటి? చూడమ్మా, ఇక్కడ ఎవరి డీటెయిల్స్ బయటికి చెప్పరు. కాబట్టి నీకేం ప్రాబ్లం ఉన్నా ధైర్యంగా బయటికి చెప్పమ్మా. ఏ టెస్ట్ చేయాలి? ఏ టెస్టు? అదే ఏ టెస్టు? అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. సిస్టర్, వెళ్ళి కొంచెం వాటర్ తీసుకురా.
ఊరుకో అమ్మా, ఏడవకు. ఊరుకో అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. ఇదిగోండి డాక్టర్. ముందు మంచినీళ్ళు తాగు. తీసుకో. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలా? సరే, ముందు నువ్వు నాతో రా. రా. ఆనంది, నీకు పెళ్ళయిందా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును. కానీ ఈనాడు తను నాతో తప్పుగా ప్రవర్తించలేదు. ఇంతకు ముందే ఒక హాస్పిటల్లో చూపించుకున్నారు డాక్టర్ గారు. వాళ్ళు నేను గర్భవతినని ఏంటేంటో చెప్పారు. డాక్టర్ నోటి మాటగా చెప్పారా లేదా రిపోర్ట్స్ లో వచ్చాయా? ఎలా చెప్పినా ఆ డాక్టర్ డబ్బు కోసం నన్ను మోసం చేయాలని చూసింది డాక్టర్ గారు. అసలు ఆ రిపోర్ట్స్ తప్పు. సో ఆ రిపోర్ట్స్ మీద నమ్మకం లేక సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చావన్నమాట. అవును డాక్టర్. ఓకే సిస్టర్, ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్, రిపోర్ట్స్ గంటలో వస్తాయా? వచ్చేస్తాయమ్మా. సిస్టర్, ఆ ఫామ్ ఫిలప్ చేసుకొని బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయండి. ఓకే మేడం. అమ్మా ఆనంది, రిపోర్ట్స్ వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయి. అలాగే డాక్టర్. ఏంట్రా ఏం చూస్తున్నావు? ఆనంది కోసం రా. దారిలో ఉందేమో, వస్తుందిలే. అవును, ఆనంది నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలన్నారుగా, వెళ్ళలేదా? ఆ, వెళ్ళాం. బానే ఉందని, ఏ ప్రాబ్లం లేదని ఆనంది చెప్పింది. ఆనంది చెప్పడం ఏంటి? డాక్టర్ చెప్పే టైంలో నువ్వు ఆనంది పక్కన లేవా? చిన్న పనుండి నేను బయటికి వెళ్ళాను.